హాయ్ హలో నమస్తే అండి అందరికీ. నేను మీ వసంత వెంకటేష్. ఈ మధ్య నేను వీడియో పోస్ట్ చేశాను కదా, ఇన్స్టెంట్ దోశ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి, బియ్యము మినప్పప్పు అవన్నీ వేసి ఆ పౌడర్ ఒకసారి దోశ వేసి చూపిస్తానని చెప్పాను ఆ వీడియోలో. సో ఇప్పుడు దోశ వేసినప్పుడు వీడియో తీసి పెడుతున్నాను. ఇవాళ నేను ఎగ్ దోశ వేసుకుందామని అనుకున్నాను. ఇన్స్టెంట్గా అంటే ముందు రోజు ఏమీ నానబెట్టకుండా ఇప్పుడు వేద్దాము అనుకున్నప్పుడే ఒక 2 కప్స్ పౌడర్ తీసుకొని దాంట్లో తగినన్ని నీళ్ళు వేసి చేయితోనే కలుపుకున్నానండి. చేయితో కానీ లేదంటే మీకు కలుపుకునే విస్కర్ ఉంటుంది కదా, దాంతో అయినా కలుపుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ, అంటే దోశ పిండి ఎలా అయితే మనకి ఇలా జారుగా ఉంటుందో అలా పెట్టుకొని ఇప్పుడు పెంక వేడెక్కగానే కొంచెం ఉల్లిపాయతో ఆనియన్తో రుద్దుకొని, ఎందుకంటే పెంకలు ఎంత కొత్తగా తీసుకున్నప్పుడు బాగుంటాయి కానీ కొంచెం పాత పడిన తర్వాత దోశ వేయాలంటే అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా, అతుక్కుపోతుందని. సో ఉల్లిపాయ ఆయిల్ వేసి కొంచెం ముందు రుద్దుకుంటే ఈజీగా దోశ అనేది అతుక్కోకుండా ఉంటుంది పెంకకి. ఇప్పుడు దోశ బ్యాటర్ వేసి ఒక 3 స్పూన్స్ స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత ఒక ఎగ్ తీసుకొని, ఒక కోడిగుడ్డు తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం మిరపపొడి, అంటే మన రెడ్ చిల్లీ పౌడర్ అంటారు కదా, అది కొంచెం వేసుకున్నాను. మీకు స్పైసీగా కావాలి దోశ అంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. మీకు ఇంకా కొంచెం ఎక్కువ స్పైసీనెస్ ఇష్టము అంటే గరం మసాలా పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ అలా ఏవైనా మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను అవన్నీ ఏం లేకుండా సింపుల్గా చేద్దామనేసి ఉప్పు కారం మాత్రమే వేసి కలుపుకొని అది దోశ తిప్పక ముందే దాని మీద పోస్తున్నాను. ఇట్లా పోసి అదే ఫోర్క్తో కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఆ దోశకంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఇప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగిన తర్వాత ఆ దోశ అనేది మనం తిప్పుకోవాలి. అయితే నా ఛానల్ చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నట్టున్నారు. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే నేను ఏదైనా ఇంప్రూవ్ అవ్వాలి రెసిపీలో కానీ, లేదంటే ఇంకా నేను పెట్టే వీడియోస్లో మీకు ఏదైనా నచ్చకపోతే తప్పకుండా తెలియజేయండి. నచ్చినా అది తెలియజేయండి, నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా కొన్ని కొత్త వీడియోస్ చేయడానికి. సో మంచి వీడియోసే చేయడానికి ట్రై చేస్తున్నాను, కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండేలాగా. సో తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇదిగోండి దోశని మనం రివర్స్లో వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత తీసి చూస్తే ఒక 2 నిమిషాలకి ఇలా అయింది. అంతే, దోశ రెడీ అయిపోయిందండి. సో ఒకరికి 2 దోశలు ఇలా వేసుకుంటే సరిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ అప్పుడు మళ్ళీ చట్నీ చేయడం అవన్నీ మనకు టైం లేదనుకోండి, ఇలా చేసుకోవచ్చు. నేను జనరల్గా ఇది సండే ప్రిఫర్ చేస్తాను. మన ఇంట్లో ఉండే ఏదో ఒక ఊరగాయ, ఆవకాయ ఎట్లా ఏదైనా. ఇక్కడ నేను నువ్వుల పచ్చడి, నువ్వుల ఆవకాయ పెట్టుకున్నాను. సో మీకు ఏదైనా కానీ పెట్టుకోవచ్చు, దాంతోపాటు మీరు సర్వ్ చేసుకోవచ్చు.